పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ప్రభాస్ ఇప్పుడు ది రాజాసాబ్ అనే మూవీ చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడితో మూవీని ఇటీవల స్టార్ట్ చేశాడు. త్వరలో స్పిరిట్ మూవీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ప్రభాస్ టార్గెట్ ఫిక్స్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఎవరికి టార్గెట్ ఫిక్స్ చేశాడు? అసలు ఏంటా టార్గెట్? సలార్, కల్కి సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించిన ప్రభాస్ ఇప్పుడు ది రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఎప్పటినుంచో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డార్లింగ్ ప్రభాస్ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో డైరెక్టర్ మారుతి అలా చూపించబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీకి అప్పుడప్పుడు డేట్స్ ఇచ్చిన ప్రభాస్ ఈసారి నెల రోజుల పాటు డేట్స్ ఇచ్చాడని తెలిసిందే. ప్రభాస్ మారుతికి టార్గెట్ ఫిక్స్ చేశాడట. ఇంతకీ ఏంటా టార్గెట్ అంటే అక్టోబర్ నెలాఖరులోపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పాడట. ఇప్పటివరకు 50% షూటింగ్ కంప్లీట్ అయిందని ఆ మధ్య నిర్మాత విశ్వప్రసాద్ తెలియజేశారు. అక్టోబర్ నెలాఖరుకు టాకీ మాత్రమే కాదు, పాటలతో సహా ది రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడట. దీనికి కారణమేంటంటే హను రాఘవపూడితో చేస్తోంది పీరియాడిక్ స్టోరీతో రూపొందే సినిమా. ఈ మూవీ కోసం లుక్ మార్చాలి. అందుకనే మారుతికి టార్గెట్ ఫిక్స్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. మరి ది రాజాసాబ్ మూవీతో ప్రభాస్ హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి. దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఒక యజ్ఞంలా తెరకెక్కిస్తుంటారు. ఇక చెప్పాలంటే అమరశిల్పి జక్కన్నలా చెక్కుతుంటారు. అందుకనే రాజమౌళిని జక్కన్న అని పిలుస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న పాన్ వరల్డ్ మూవీ విషయంలో రాజమౌళి ప్లాన్ మారింది అనే ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇంతకీ అసలు ప్లాన్ ఏంటి? రాజమౌళి మార్చిన ప్లాన్ ఏంటి? మహేష్ బాబు రాజమౌళి కాంబోలో మూవీ గురించి గత కొన్ని సంవత్సరాలుగా వార్తలొస్తూనే ఉన్నాయి, కానీ అఫీషియల్గా అప్డేట్ మాత్రం రావడం లేదు. కృష్ణ జయంతి సందర్భంగా ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని ప్రకటిస్తారని టాక్ వినిపించింది, కానీ జరగలేదు. ఆ తర్వాత మహేష్ బాబు బర్త్డేకి అనౌన్స్మెంట్ అంటూ ప్రచారం జరిగింది. సూపర్ స్టార్ పుట్టినరోజు కూడా వచ్చింది, కానీ ఈ సినిమా ప్రకటన రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ మూవీని అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ అసలు ప్లాన్ ఏంటంటే అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి ప్లాన్ మారిందట. ఇంతకీ ఈ విషయం ఏమిటంటే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఆల్రెడీ మహేష్ బాబుతో పాటు మరికొంతమంది కీలక పాత్రలు పోషించే నటీనటులతో వర్క్షాప్ స్టార్ట్ చేశారని తెలిసిందే. ఈ మూవీ కోసం హైదరాబాద్లో భారీ సెట్ రెడీ చేస్తున్నారు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను రాజమౌళి అనౌన్స్ చేయనున్నారని సమాచారం. భారీ క్రేజీ అడ్వెంచరస్ థ్రిల్లర్గా రూపొందే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మరి ఈ మూవీతో మహేష్, రాజమౌళి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి. నటసింహం బాలకృష్ణ, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. అయితే బాలయ్య హిట్ కోంబో మళ్ళీ సెట్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరికి? సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందే ఈ మూవీ చాలా ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య 109వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేయనున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే ఇటు అభిమానుల్లోనూ అటు ఇండస్ట్రీలోనూ అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. ఆ అంచనాలకు మించి ఉండేలా బోయపాటి కథ రెడీ చేస్తున్నారట. బాబీతో చేస్తున్న మూవీ కంప్లీట్ అయిన తర్వాత అఖండ 2 సెట్స్ పైకి తీసుకురానున్నారు. అఖండ 2 తర్వాత చేసే సినిమా కూడా ఫైనల్ చేశారట. ఇంతకీ ఎవరితో అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ మలినేని గోపీచంద్తో అని సమాచారం. బాలయ్య, మలినేని గోపీచంద్ కలిసి వీరసింహారెడ్డి అనే సినిమా చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు బాలయ్య కోసం మరో కథ రెడీ చేశాడట. స్టోరీ లైన్ కూడా చెబితే బాగుందని, ఖచ్చితంగా సినిమా చేద్దామన్నారట. ప్రస్తుతం మలినేని గోపీచంద్, సన్నీ డియోల్తో బాలీవుడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. సన్నీ డియోల్తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత బాలయ్యతో చేసే మూవీ వర్క్ స్టార్ట్ చేస్తారట. మొత్తానికి హిట్ కాంబో ఫిక్స్ అయిందని మాత్రం గట్టిగా ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ క్రేజీ కాంబో సెట్ అయితే ఫ్యాన్స్కు పండగే.
రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే. ఈ మూవీకి జె శివసాయి వర్ధన్ డైరెక్షన్ అయితే సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి సమర్పణలో ఈ సినిమా రూపొందించడం విశేషం. ఇప్పటి వరకు రాజ్ తరుణ్ నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందించిన చిత్రం ఇది. ఈ నెల 13న భలే ఉన్నాడే మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా భలే ఉన్నాడే ఒక 1.5 year నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు. దీంతో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. అందుకే ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఒకళ్ళు అంటే వాళ్ళకి నిజంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే దీంట్లో వర్క్ చేశారు. ఈ సినిమాతో ఒక కొత్త టీము నిజంగా స్క్రీన్ మీదకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అందులో శివసాయి ఒక డైరెక్టర్గా, అలాగే హీరోయిన్ మనీషా, కిరణ్ గారు ప్రొడ్యూసర్గా ఒక కొత్త టీం పరిచయం అవుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఎప్పుడో ఒక ర్యాండమ్గా వచ్చిన ఒక థాట్ తనకి చెప్తే తన స్టైల్లోకి తను మార్చుకుని రాసుకుని ఈ సినిమా తీశాడు. శివసాయి నిజంగా చాలా, ఎందుకంటే చాలా పెక్యులర్ మనిషి. తనకి నచ్చిన పని, తనకి దేని మీద అయితే కమాండ్ ఉంటుందో దాన్నే నమ్మి తీస్తాడు. నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఫ్యామిలీ అందరూ చూసే విధంగా దీన్ని మలిచాడు. ఈ సినిమాని ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు వచ్చి మా మీద నమ్మకంతో ఈ సినిమా తీసుకున్నారు. నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్. అట్లాగే ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా ఎంత ఇదైనా సరే కష్టపడి తీసిన రవికిరణ్ ఆర్ట్స్ రవి గారు, అట్లాగే కిరణ్ గారు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నేను నిజంగా టైం అంటే జస్ట్ సలహాలు ఇచ్చి ఇట్లా చేయండి అని చెప్పాను, కానీ మొత్తం కష్టపడిందంతా టీమే. దీంట్లో మెయిన్ 1 man షో లాగా మా గోవిందరాజు గారు భుజం మీద వేసుకుని అందరిని మోటివేట్ చేసుకుంటూ చాలా కష్టపడి ఈ సినిమా నమ్మి వెళ్ళాడు. మీతో నా జర్నీ ఎప్పటికీ అలా ఉంటుంది సార్. నిజంగా మంచి టీం అండి వీళ్ళందరూ ఇంత కష్టపడినందుకు డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయ్యి మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉయ్యాల జంపల సినిమా తర్వాత నాకు తెలిసి నేను ఫస్ట్ కలిసిన సెలబ్రిటీస్లో ఇట్స్ ఓన్లీ యూ సార్. మీరే ఫస్ట్ పిలిచారు, మాట్లాడారు, ఎంకరేజ్ మీ అలాట్. అప్పటి నుంచి కూడా ఏదో రోజు ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ విత్ యూ, విల్ డూ ఎ ఫిల్మ్ టుగెదర్ అని అంటేనే ఉన్నారు. అది భలే ఉన్నాడని సినిమా కావడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు, ఒకవేళ ఎక్కడైనా బడ్జెట్ పెరిగిపోతుందన్న, నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయన్న, మా డైరెక్టర్ నేను అందరం టెన్షన్ పడేవాళ్ళని. ఆయన మాత్రం ఎప్పుడు అదే స్మైల్ ఉంటుందండి. ఆ స్మైల్ మాత్రం ఎక్కడికి పోదు, ఎప్పుడు అదే స్మైల్. మారుతి గారిని కానీ మా టీంని కానీ ఆయన అంతలా నమ్మారు. సో థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శేఖర్ చంద్ర, నేను ఒక 5 years బ్యాక్ ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒకసారి మాట అన్నానండి. శేఖర్ చంద్ర ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, బట్ హీ స్టిల్ డిడెంట్ గెట్ హిస్ డ్యూ అని. ఇప్పుడు డ్యూ దాట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో కంగ్రాట్స్ డార్లింగ్. అండ్ మేము ఇద్దరం కూడా కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. వరాసుగా నెక్స్ట్ 2 సినిమాలకు కూడా తనే మ్యూజిక్, ఆ తర్వాత కూడా ఇంకో 30 చేయాలి మన ఇద్దరం కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నగేష్, మనం కూడా తీసుకోవాలి కాంట్రాక్ట్. అండ్ ఇందాక స్టేజ్ మీద చెప్పాడు కదండి, నాకు విజువల్గా చెప్పడం వచ్చు, మాటల్లో చెప్పడం రాదని. అది స్టేజ్ మీద మొహమాటంతో చెప్పలేదండి, బయట కూడా మాట్లాడడం రాదు మనిషికి. పాపం నిజంగా ఈజ్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ సోల్ అండ్ అ గ్రేట్ సినిమాటోగ్రాఫర్. అండ్ ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఇది మనందరికీ 3rd సినిమా, మా ఇద్దరికి కూడా 3rd సినిమా. కలిసి చాలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్ డార్లింగ్. నేను అంత భలే ఉన్నాడు అనేలా కనిపించడానికి కారణం కూడా తనే అండి, తను మా డైరెక్టరే. వీళ్ళిద్దరు కన్విక్షన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర మూవీ టీజర్ ను వినాయక చవితికి రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు దసరాకి విశ్వంభర టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం తమిళ హీరో సింబు 6 లక్షల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ టీం షింబుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై లేటెస్ట్గా షింబు కూడా స్పందించి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేశాడు. తెలుగు ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ తాజాగా సింబు రిప్లై ఇచ్చాడు. ఈ పోస్టు వైరల్ అయింది. రాఘవ లారెన్స్ కాంచనా సినిమాల సిరీస్లో భాగంగా కాంచనా 4 మూవీ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇందులో క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటించనున్నట్టుగా సమాచారం. సో ఇదండి ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే